ఫుజేరకొండలో ఫుజేరా తెలిసే ఉంటుంది మీకు. హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. ఈ వీడియోలో అయితే మనకి ఒండ్ల గడ్డల్లో చెట్లు కట్ చేసి ఒంట్లకి అయితే కొమ్మలు వేసాం కదా, అవి అయితే తీసేసాం. అవి మేము ఒక డంప్ యార్డ్ ఉంటుంది అనమాట, వాటికి వెళ్ళే దారిలోనే ఎడారి కింద అలాగే గార్డెన్స్ ఉంటాయి కొన్ని. ఈ వీడియోలు చూపించాను చూడండి. ఇక్కడ షేక్లు ఎలాగైతే గార్డెన్ చేస్తారో అలాగే ఎలా ఉంటాయో ప్రతిదీ ఎడారిలాగా ఉంటుంది అనమాట. మీరు ఎప్పుడు చూసి ఉండరో, ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. వీడియో ఎండ్ వరకు అయితే చూడండి, మిస్ అవ్వకండి. ఇది వచ్చేసి మన గార్డెన్ గేట్ అనమాట. మనం వేరే గార్డెన్ ఉంటుంది, ఒంట్లు గార్డెన్ అని చెప్తూ ఉంటాను కదా, అక్కడికి వెళ్ళినప్పుడల్లా ఇలాగ కార్ వేసుకుని వెళ్తామన్నమాట. ఇలాంటి కార్లు చాలా ఉంటాయి చుట్టుపక్కల అన్ని గార్డెన్లు అనమాట. షేక్లు ఏం చేస్తారంటే ఇలాగ గార్డెన్లు కొని వాటిల్లో మొక్కలు పెంచడం, ఫ్రూట్స్ అలాగే కూరగాయలు అలా పండిస్తారనమాట. అలాగే ఈ గార్డెన్లో కప్టా కట్టిన గార్డెన్ ఉంది కదా, ఇందులో అయితే మన తెలుగువాడే ఉంటాడు, హైదరాబాద్ అంట. అతనైతే మాకు ఇక్కడికి వచ్చే గార్డెన్కి ఒక్కోసారి వస్తూ ఉంటాడు. మా బాబా బయట వాటర్తో పెట్టాడు కదా, అవైతే తీసుకువెళ్ళడానికి అయితే వస్తారు. ఇక్కడ వాటర్ దొరకడం అంటే చాలా కష్టం అనమాట. అందుకని ఇవన్నీ ఇలా ఎండిపోయినట్టు ఉంటాయి. ఎక్కడైతే బోరు పడిందో వాళ్ళైతే కల్టివేషన్ అయితే చేస్తారు. గార్డెన్లోనే కొంతమంది అయితే నర్సరీలు కూడా పెట్టిస్తారు. అలాగా మా గార్డెన్ నుంచి ఒంట్ల గార్డెన్కి వెళ్ళాలనుకుంటే ఒక 3 కిలోమీటర్స్ ఉంటుంది. అక్కడి నుంచి అంటే ఈ గార్డెన్లు అన్నీ కలిపి ఎక్కడంటే ప్లేసు షార్జా నుండి ఫుజేరా వెళ్ళే రూట్లో అయితే ఉంటుంది అనమాట. ఒక ఎడారి. మీకైతే అనిపించవచ్చు ఇందులో ఇంత సామాను ఉంది, ఇంత ఇనుము ఉంది, అవన్నీ దొంగతనం చేస్తారు కదా అని అనుకోవచ్చు. ఇక్కడైతే ప్రతి ఒక్కరూ ఏది చేసినా కానీ, అంటే నైట్ టైం అయితే రెస్క్యూ లాగా కొంతమంది పోలీసులు అయితే తిరుగుతూ ఉంటారు. ఏదన్నా స్క్రాప్ కానీ కనిపించిందంటే తర్వాత ఇంకా మామూలుగా ఉండదు, జైల్లో వేసి ఇంకా వేసా అయితే బ్లాక్ చేసేస్తారు. అలాగైతే ఉంటుంది. అందుకని ఇక్కడ ఏం సామానం అయితే పోదు ఏమిని. ఇక్కడ ప్రతిదీ చెత్త కూడా ఉండదు అనమాట, మొత్తం క్లీన్గా ఉంటుంది. గార్డెన్ అన్నట్లకి ఒక్కొక్క ఏరియాలో బిఏహ్ అని ఒక లారీ టైప్ లాగా ట్రక్ లాగా ఉంటుంది అనమాట. అదైతే పెడతారు. ప్రతి ఒక్కరు చెత్త పట్టుకు వెళ్ళి అందులోనే వేయాలన్నమాట. బయట వేసినా కానీ వాళ్ళ మీద కేసు అయితే పడుతుంది. అది తర్వాత లారీలు వచ్చి పట్టుకు వెళ్తాయి అనమాట డంప్ యార్డ్లో పోయడానికి. అలాగే ఈ గార్డెన్లో ప్రతి చోట అయితే షేకులకి కొంతమంది గెస్ట్ హౌస్ కింద కట్టించుకుంటారు. అలాగే ఆ గార్డెన్లో పనిచేసే వాళ్ళకి ఇలాగా చిన్నగా రూమ్లు అయితే ఉంటాయి అనమాట. ఆ రూమ్లు అయితే పని చేయడానికి అయితే వస్తారు కదా, వాళ్ళు అయితే ఉంటారు. మేము ఇప్పుడు ఈ చెట్లు కట్ చేసాం కదా, అవి కొమ్మలు అనమాట. ఇవి పాడేస్తాకి వెళ్తున్నాం. అక్కడ ప్లేస్ కూడా బాగుంటుంది, చూపిస్తాను. ఇవన్నీ చుట్టుపక్కల అన్ని గార్డెన్లే. ఇవన్నీ షేకులు తీసుకుని గార్డెన్ల కింద చేసుకుంటారు. ప్లేస్ మొత్తం క్రికెట్ బాగుంటుంది. అవన్నీ కొండలే, ఫుజేరా కొండలు. ఫుజేరా తెలిసే ఉంటుంది మీకు. ఇది చూడండి, మామూలుగా లేదు. అలాగా పెంచుకుని పిల్లల్ని అప్పుడప్పుడు తీసుకొస్తారనమాట. ఒట్లు పెంచుకుని క్యాజువల్గా ఏదో పార్క్కి వెళ్ళినట్టు ఇంకా సొంతంగా పెంచుకుని అలా తీసుకొని ఆడతారు. బాబా కూడా అందుకే నిర్మించాడు. ఈ ఎడారి చూస్తుంటే ద గోట్ లైఫ్ సినిమా గుర్తొస్తుంది.
సఫారీ. పని చేయడానికి వస్తారు కదా అలా అనమాట. ఇక పని చేయడానికి గట్ట కొంత అట్లా వేస్తారు ఈ చుట్టుపక్కల. అందుకే ఎంత ఖాళీగా ఉంది చూడండి, మొత్తం నీట్గా ఉంటుంది. ఇది డంపియార్డ్ అనమాట, చిన్నదే. చుట్టూరు కపడ కట్టి ఉంటుంది, మొత్తం నీట్నెస్ ఎక్కువగా ఉంటుంది అనమాట ఇక్కడ. అక్కడ లైటింగ్ కనపడుతుంది కదా, అక్కడ ఉంటుంది అనమాట ఎడారి. అలాగే వీడియో ఫుల్ లెంత్ అయితే తీయలేదు, అంటే టైం అయితే అయిపోయింది అనమాట, చీకటి పడిపోతుంది. అందుకని మేము ఫాస్ట్గా అయితే వచ్చేసాం అనమాట. అందుకని చిన్నగా తీసాను వీడియో. మీకు మళ్ళా పెద్ద వీడియో తీస్తాను, క్లియర్గా అయితే తీస్తాను మీకు, అప్పుడైతే క్లియర్గా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో అయితే మళ్ళీ కలుద్దాం. ఉంటాను ఫ్రెండ్స్, బాయ్.